87 lakhs లాస్ అయ్యాడు ఒక పర్సన్ సైబర్ ఫ్రాడ్ ద్వారా. బట్ పోలీస్ వర్ ఏబుల్ టు రికవర్ 78 lakhs రికవర్ చేశారు. ఈ ప్రాసెస్ ఎలా జరిగిందో తెలుసు. సో సైబర్ ఫ్రాడ్లో మీరు కూడా లాస్ అయితే ఎలా రికవర్ చేయాలో చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ టైమింగ్. ఓకే, ఫస్ట్ 1-2 hours గోల్డెన్ పీరియడ్ అంటాం. అది అయిపోయిన తర్వాత మీరు ఇంక వెళ్ళి ఏం చేసినా కానీ సర్దుకొని పడుకోవడం, ఇంక చేసేదేం లేదు. ఫస్ట్ ఇమీడియట్గా మీకు తెలియగానే ఏం చేయాలంటే 1930 అనే ఫోన్ నెంబర్ ఉంటుంది టోల్ ఫ్రీ. దానికి కాల్ చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ ఆర్డర్ రిఫరెన్స్, ట్రాన్సాక్షన్ ఐడి ఇస్తే ఇమీడియట్గా బ్యాంక్స్కి అలర్ట్ వెళ్తుంది. ఎవరైతే రిసీవర్ బ్యాంక్ వాడు సైబర్ ఫ్రాడ్ చేసిన వాడిది ఉంటుంది కదా, ఆ బ్యాంక్కి అలర్ట్ వెళ్ళి ఆ అమౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా మీరు బట్టలు వేసుకొని పోలీస్ స్టేషన్కి పరిగెత్తాలి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, విజయవాడ, వైజాగ్, తిరుపతి, మన హైదరాబాద్ ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ లేదు అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళు ఆ పోలీస్ స్టేషన్ కనెక్ట్ అయ్యి మీకు ఫండ్స్ ఫ్రీజ్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు కూడా. థర్డ్ థింగ్ ఏంటంటే cybersecurity.government.in ఉంటుంది, అందులో కూడా ఇవ్వచ్చు మీరు కంప్లైంట్. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళే పాసిబిలిటీ లేకపోతే యూ కెన్ ఫైల్ కంప్లైంట్ ఆన్లైన్. సో వాళ్ళు కూడా అలర్ట్ పంపిస్తారు కన్సర్న్ అథారిటీస్కి. ఇది వితిన్ 1 hour 2 hours చేస్తే 100% వస్తుంది. ఎందుకు రాదు తర్వాత అంటే, మీరు లేట్ చేస్తే మ్యూల్ అకౌంట్స్ అని ఉంటాయి, వీళ్ళు వేరే కంట్రీస్కి ఒక 100 accountsకు పంపించేస్తారు. సో అవి ఇంకా వెనక్కి రావడం ఇంపాసిబుల్. సో మీరు ఎప్పుడో మార్నింగ్ జరిగితే ఈవినింగ్ కూల్గా వెళ్దాం అనుకుంటే ఇంకా బిస్కెట్ అయినట్టే కేసు, వెనక్కి వచ్చేదేముండదు. ఓకే, ఫాలో మీ ఫర్ మోర్. థ్యాంక్ యూ.